మనము ఈ భూమి మీద దేన్నైనా ప్రారంభించాలనుకున్నప్పుడు అది కొద్దిదైనా సరే దాన్ని ప్రారంభించాలన్నది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఉద్దేశం. దాని గురించి ఎంతసేపు ప్రణాళికలు వేసుకుంటూ అది ఏదైనా కానివ్వండి, పరిచర్య కానివ్వండి, ఒక ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, నీవు ఏదైతే విశ్వసిస్తున్నావో, ఏదైతే ఆశపడుతున్నావో, కోరుకుంటున్నావో దాని వైపు మనము మన ప్రయత్నాలు ప్రారంభించాలి. అవి కొద్దివేమి సరే. వెన్ యూ స్టార్ట్ యాజ్ అ లిటిల్, గాడ్ విల్ ఇంక్రీజ్ ద పేస్. చూడండి, మన లైఫ్లో మనం కొన్ని ఉద్యోగాలు, వ్యాపారాలు అని స్టార్ట్ చేయాలనుకుంటాము, కానీ అవి అవ్వవేమోనని ఒక డౌట్, కన్ఫ్యూజన్ ఉంటుంది. కొందరికి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది, కొందరికి ఏదో సాధించాలని ఉంటుంది, కొందరికి పరిచర్య అమోఘంగా విస్తరించాలని ఉంటుంది, కొందరికి ఆస్తులంగా పెంచుకోవాలని ఉంటుంది. నీ ఆలోచన, నీ ఆశ ఏంటో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. దాని విషయంలో నీ మొదటి అడుగు వేయడం దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నాను చూడండి. ఎందుచేత దాన్ని వెలగొట్టలేకపోతే అని అడుగుతుంది. ఇక్కడ శిష్యులు దేన్నో వెలగొట్టలేకపోతున్నారు, ఇక్కడ దురాత్మ దాన్ని వెలగొట్టలేకపోతున్నారు. నా జీవితంలో ఏమున్నాయో, అప్పులు వెలగొట్టాలో, లేకపోతే భయాన్ని వెలగొట్టాలో, లేకపోతే అనవసరమైన గొడవలు, విభేదాలు వెలగొట్టాలో, దేన్నో వెలగొట్టాలి. ఆ వెళ్ళగొట్టడం దిశగా మనం మొదటి అడుగు వేసినప్పుడు అది మొదటి అడుగు అల్ప విశ్వాసంలోనే ఉంటుంది, కానీ దాన్ని అధికమైన విశ్వాసంలోకి మార్చేది దేవుడే. చూడండి, ఇక్కడ ఏమంటాడు, మేము ఎందుకు చేత దాన్ని వెలగొట్టలేకపోతే అని అడిగారు. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల మీరు ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పోమనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. మనం పొమ్మంటే కొండ పోదు, కానీ కొండ వంటి సమస్య పోతుంది. యేసునామములో పొమ్మన్నప్పుడు ఆవగించేంత విశ్వాసం నువ్వు కలిగి ఉండి యేసునామములో పొమ్మన్నప్పుడు అది కొండంత సమస్యనే పోతుంది. కొండ లాంటి గొడవలైనా సరే, ఇంట్లోని గొడవలైనా పోతాయి. కొండ లాంటి ఒంటరితనం అనేది పోతుంది. అది ఏదైనా సరే, కొండ లాంటి అప్పైనా సరే అది పోతుంది. కొండలాగా ఉండి బండలాగా మారిపోయిన అనారోగ్యమైనా సరే అది పోతుంది. బట్ యూ హ్యావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్ ఇట్. అదేంటంటే కొద్దిగా ప్రారంభించాను సరే, నీ అవిశ్వాసం నేను వెనక్కి నెడుతున్నాను, వెనక్కి వెళ్ళిపోవద్దు. ఆ విశ్వాసంలో నుండి విశ్వాసంలోకి దాటడానికి నీ వంతు నువ్వు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెదు. ఇక్కడ నడవడం గురించి, ఆ తర్వాత పరిగెత్తడం గురించి ఉంది. అంటే మొదటి అడుగు పడింది, ఆ తర్వాత నడక ప్రారంభమైంది. ఆ నడక కాస్త పరుగుగా ప్రారంభమైంది. కానీ అది నడకగా ఉన్నప్పుడైనా, పరుగుగా ఉన్నప్పుడైనా అడుగు ఇరుకున పడిందా? పడలేదు. ఎవరు చెప్తున్నారు పడదు అని? దేవుడే చెప్తున్నాడు. పరిగెత్తినప్పుడు పాదం తొట్టిల్లిందా? తొట్టిల్లదు. తొట్టిల్లదని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. సో బిగిన్ ఇట్. యూ హ్యావ్ టు స్టార్ట్ కాస్టింగ్ అవుట్ ద ప్రాబ్లమ్స్ అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్న సమస్యల్ని బయటికి నెట్టడం నువ్వు ప్రారంభించాలి. నీ జీవితంలోకి ఆశీర్వాదాలు రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు లాగడం, నీ జీవితంలోకి పొందుకోవడం ప్రారంభించాలి. యూ హ్యావ్ టు స్టార్ట్. షాలో.